హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 3 ఈ నెక్ బ్యాండ్ అనేది అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా చూడడం జరుగుతుంది. సో దీనిపైన మనకి స్పెక్స్ అనేవి బాక్స్ మీద ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 13.6 mm డైనమిక్ బాస్ డ్రైవర్ అనేది ఉంటుంది. అదేవిధంగా 360 స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ ఉంటుంది. 40 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది 30 డెసిబల్స్ వరకు. అదేవిధంగా గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ఉంటుంది. నెక్స్ట్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ అనేది కలిగి ఉంటుంది. సో ఇంకా ఇతర విషయాలకు వచ్చినట్లయితే 45 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ ఫర్ గేమింగ్ ఉంటుంది. అదేవిధంగా డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఉంటుంది. సో ఇవి మన కలర్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. వైట్ కలర్లో అందుబాటులో ఉంది, బ్లాక్ అండ్ బ్లూ కలర్ లోపల. ఇది మనకు వైట్ కలర్ వేరియంట్. నెక్స్ట్ అదేవిధంగా ఇది IP55తో రావడం జరుగుతుంది. సో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అనేది కలిగి ఉంటుంది. సో వైట్ కలర్లో ఉండేటువంటి నెక్ బ్యాండ్ ఇది. సో చూడడానికి బాగుంది. గైడ్ అదేవిధంగా మనకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనేవి ఇచ్చారు. USB టైప్స్ C కేబుల్ అనేది లేదు. ఒక కేబుల్ ఇచ్చి ఉంటే బాగుండేది. డిజైన్లో ఉంది. సో మైనస్ బటన్ ఉంది. సో దీంతో వాల్యూని తగ్గించవచ్చు, ప్రీవియస్ సాంగ్స్కి వెళ్ళొచ్చు. ఇది పాస్ బటన్. నెక్స్ట్ ఇది ప్లస్ బటన్, వాల్యూని ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ANC బటన్. సో ఇక్కడ మనకి LED ఇండికేటర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తోని వస్తుంది ఛార్జింగ్ పోర్ట్ అనేది. మనకి ఇది క్లోజ్ చేసి ఉంటే బాగుండేది. డస్ట్ కానీ వాటర్ కానీ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇది ఓపెన్లో ఉంది. నెక్స్ట్ ఈ బార్ చూసినట్లయితే ఇక్కడ మనకి రియల్మీ లోగో అనేది మనకి ఉంది అంతే. నెక్స్ట్ ఇది మందం కూడా చాలా బాగుంది, వైర్ అనేది మందం. నెక్స్ట్ ఈ వైర్ కూడా మనకి చాలా మందంగా ఉంది. సో చాలా స్ట్రాంగ్ కూడా ఉండడం జరిగింది. ఇయర్ టిప్స్ అనేవి కూడా గ్లాసీ ఫినిష్తో రావడం జరిగింది. సో లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ పీస్ అనేది ఉంది. ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఉంది. ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఈజీగా ఉంది. క్వాలిటీ గమనించినట్లయితే ఫ్యాషనబుల్ అండ్ ఎర్గోనిక్ డిజైన్లో ఉంటుంది. లైట్ వెయిట్తో రావడం జరుగుతుంది. ఇది కంఫర్టబుల్గా ఫిట్ ఉంటుంది. విత్ సిలికాన్ ఇయర్ టిప్స్ ఉంటాయి. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగుంది. సో ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ లోపల ఇచ్చారు. ఇది బార్ డిజైన్ లోపల ఇవ్వడం జరిగింది. గ్లాసీ ఫినిష్తోని రావడం జరిగింది. సో మెటీరియల్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో దీని యొక్క మందం కూడా, సో ఈ నెక్ బ్యాండ్ యొక్క మందం కూడా చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వైర్ యొక్క క్వాలిటీ కూడా మనకి చాలా మందంగా ఉంది. సో ఇది బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్ అనేవి చాలా బాగుంది. సో లైట్ వెయిట్ కూడా మనకి ఉండడం జరిగింది. దీంట్లో కూడా 13.6 mm డైనమిక్ బార్ డ్రైవర్ అనేది యూజ్ చేశారు. సో దీంతో మనకి బాస్ అనేది, అదేవిధంగా ట్రెబుల్ అనేది చాలా ఎక్కువ లౌడ్ అనేది రావడం జరుగుతుంది. బ్లూటూత్ 5.3 కనెక్ట్తో వస్తుంది. సో ఇది గూగుల్ ఫాస్ట్ పేరింగ్తో వస్తుంది. బ్లూటూత్ ఆన్ చేసి మనం ఒకసారి దీన్ని పాస్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే 4 సెకండ్స్. సో మనకి ఇక్కడ రియల్మీ బర్డ్స్ అనేటువంటి రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 3 వచ్చింది. దాన్ని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మనకు అది పేర్ అనేది కావడం జరుగుతుంది. సో వైల్ వాచింగ్ వీడియోస్ అండ్ గేమింగ్. సో మనము ఆ ఫోన్ లోపల OTT యాప్స్ కానీ యూట్యూబ్లో వీడియోస్ అనేవి చూసినట్లయితే 45 మిల్లీ సెకండ్ సూపర్ లో లేటెన్సీ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనకి సీమ్లెస్ గేమింగ్ అండ్ సీమ్లెస్ వీడియో అనేది ఎంజాయ్ చేయవచ్చు. సో లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ యాప్ బటన్స్ అండ్ కస్టమ్ డిజైన్స్. ఒకసారి మనం యాప్ బటన్ చూద్దాం. రియల్మీ లింక్ అనేది యాప్ ఉంటుంది, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో మన ఇక్కడ రియల్మీ బర్డ్స్ ఉన్నది. సో దీన్ని మనము అగ్రి చేసినట్లయితే మనకి సాఫ్ట్వేర్ కూడా మనకి ఈ యాప్ ద్వారా మనము అప్డేట్ చేయొచ్చు. సో దీన్ని మనము అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ఇంటర్ఫేస్లో కూడా మనకి బ్యాటరీ అనేది 90% అనేది చూపిస్తుంది. బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది. స్టేషన్ ఆన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది. సో ఇక్కడ మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఉన్నాయి. సో ప్యూర్ బాస్ ఉంది. సౌండ్ మోడ్ లోపల మనకి సౌండ్ ఎఫెక్ట్స్ మోడ్ లోపల
సినరేడ్ ఉంది, అదేవిధంగా ఒరిజినల్ సౌండ్ ఉంది, ప్యూర్ బాస్ ఉంది, డీప్ బాస్ కూడా మనకి ఉంది. అదేవిధంగా ఈక్వలైజ్ ద్వారా మనము మన 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 ఓన్ కస్టమైజ్ కూడా మనం చేసుకోవచ్చు ఈక్వలైజర్ ఉపయోగించి. స్పేషల్ ఆడియో ఉంది. సో ఇది ఇమ్మర్సివ్ ఆడియో 360 డిగ్రీస్ లోపల మనకి ఆడియో అనేది ప్లే అవుతుంది. సో ఇది కూడా మనం ఈ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైనమిక్ ఎన్హాన్సర్ ఉంది. సో ఇక డైనమిక్ బాస్ ఉంది. నెక్స్ట్ సో ఈ డైనమిక్ బాస్ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఎన్హాన్సర్ కూడా మోడ్ ఉంది. సో దీన్ని మనం కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ ఉంది. సో డాల్బీ అట్మాస్ లోపల మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొఫైల్ ఉంది, అదేవిధంగా సినారియో స్పెసిఫిక్ ప్రొఫైల్ అనేది మనకి ఉంది. సో దీంట్లో స్మార్ట్ ఉంది, అదేవిధంగా మూవీ మోడ్ ఉంది, అదేవిధంగా గేమింగ్ మోడ్ ఉంది, అదేవిధంగా మ్యూజిక్ మోడ్ అనేది మనకి డాల్బీ అట్మాస్ లోపల ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డ్యూయల్ డివైస్ కనెక్షన్. సో మనం దీన్ని ఉపయోగించి డ్యూయల్ డివైస్ కనెక్షన్ ద్వారా ఎట్ ఏ టైము ఆన్ చేసినట్లయితే ఇంకొక డివైస్కి మనము కనెక్ట్ చేయొచ్చు బ్లూటూత్ ద్వారా. సో ఒక డివైస్లో సాంగ్స్ ప్లే చేస్తే ఆ డివైస్ ద్వారా వినొచ్చు. సైమల్టేనియస్లీ వేరే డివైస్లో కూడా సాంగ్స్ ప్లే చేసినట్లయితే దాని నుంచి కూడా మనము సాంగ్స్ అనేవి వినొచ్చు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు, డ్యూయల్ డివైస్ కనెక్షన్. నెక్స్ట్ ఇక్కడ మనకి గేమింగ్ మోడ్ కూడా ఉంది. గేమింగ్ మోడ్ ఆన్ చేసినట్లయితే మనం గేమ్ ఆడేటప్పుడు లో లేటెన్సీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫైండ్ మై ఫోన్ అనేది కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మనకి ఫోన్ అనేది కూడా మనం ఫైండ్ చేయొచ్చు. సో యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంది. సో మనం అన్ని నెక్ బ్యాండ్ యొక్క అన్ని ఆప్షన్స్ని మనం యాప్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే కంఫర్ట్ అనేది చాలా బాగుంది. సో మనకి 3 రకాల రేంజ్లో ఉండే ఇయర్ టిప్స్ అని ఇవ్వడం జరిగింది. స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే మనం చెవి యొక్క సైజ్ బట్టి మనం దీంట్లో ఇయర్ టిప్స్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది కంఫర్ట్ అనేది చాలా బాగుంది. సేపు విన్నా కూడా సాంగ్స్ అనేవి చాలా లాంగ్ అవర్స్ విన్నా కూడా మన చెవిలో ఒకటే ఏమి కూడా నొప్పి అనేది రాదు. సో కంఫర్ట్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఏఎన్సి నాయిస్ క్యాన్సిలేషన్ అంటాం. సో దీంట్లో ఏఎన్సి కూడా చాలా బాగుంది. ఇది 30 డెసిబెల్తో ఏఎన్సి వస్తుంది. ఏఎన్సి అనేది కాల్స్ మాట్లాడినప్పుడు మన సాంగ్స్ విన్నప్పుడు ఏఎన్సి అనేది ఆన్ చేసినట్లయితే బయట ఉండేటువంటి సౌండ్స్ అనేవి మనకు వినపడదు. ఏఎన్సి కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మైక్రోఫోన్ అండ్ కాల్ క్వాలిటీ. సో దీంట్లో ఇప్పుడు మనకి ఇక్కడ మైక్రోఫోన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ఎలాంటి కాలింగ్ ఇష్యూస్ అనేవి లేవు. సో మనకి సౌండ్ అనేది కాల్ ద్వారా మనకి ఇయర్ టిప్స్ ద్వారా చాలా ఎక్సలెంట్గా వినబడుతుంది. ఎలాంటి ఇష్యూస్ అనేవి కాల్ క్వాలిటీ లోపల లేవు. బ్యాటరీ లైఫ్ అనేది మనకి దీని మీద 40 అవర్స్ అనేది 40 అవర్స్ బ్యాటరీ లైఫ్ అని ఇచ్చారు. బట్ మనం దీన్ని వివిధ సాంగ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ అనేవి విన్నప్పుడు మనకి యావరేజ్గా 30 నుంచి 32 అవర్స్ అనేది రావడం జరుగుతుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. నెక్స్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినట్లయితే జస్ట్ 20 నుంచి 22 అవర్స్ మాత్రమే మనకి బ్యాటరీ లైఫ్ అనేది రావడం జరుగుతుంది. సో ఛార్జింగ్ కూడా మనకి USB Type-C ఇచ్చారు. సో దీన్ని ఉపయోగించి మనం ఛార్జ్ చేసినట్లయితే 0 నుంచి 100% ఛార్జ్ కావడానికి మినిమం 1 అవర్ పడుతుంది. సో ఇది మనకి బ్యాటరీ కూడా డిపెండ్ ఆన్ మన వినే సాంగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువ పెట్టినట్లయితే బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతుంది. వాల్యూమ్ తక్కువ పెట్టినట్లయితే బ్యాటరీ అనేది డ్రైన్ కావడం జరుగుతుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. యావరేజ్గా 30 అవర్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో క్వాలిటీ సౌండ్ సిగ్నేచర్ విషయానికి వచ్చినట్లయితే సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో మనకి గుడ్ అండ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దీంట్లో మనకి యాప్ లోపల 3 మోడ్స్ ఉన్నాయి. ఒరిజినల్ మోడ్ ఉంది. ఒరిజినల్ మోడ్ లోపల బ్యాలెన్స్డ్ మ్యూజిక్గా మనము వినబడుతుంది. నెక్స్ట్ సిరెనాడ్ మోడ్ ఉంటుంది. ఈ ట్రెబుల్ అనేది హై ఉంటుంది. నెక్స్ట్ ప్యూర్ బాస్ ఉంటుంది. బాస్ అనేది హై ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా డైనమిక్ బాస్ విత్ ఎక్స్ట్రా బాస్ బూస్టర్తో కూడా రావడం జరుగుతుంది. బాస్ మాత్రం చాలా బాగుంది. వోకల్ అండ్ ట్రెబుల్స్ కూడా మనం ఎక్సలెంట్గా చెప్పవచ్చు. బాస్ లవర్స్కి బాగా ఇష్టపడతారు. ఓవరాల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సౌండ్ అనేది క్రిస్టల్ క్లియర్ లోపల మనకి సౌండ్ అనేది వినబడుతుంది. మిడ్ టోన్స్ కూడా చాలా బాగా వినబడుతున్నాయి. అదేవిధంగా హై టోన్స్ కూడా మనకి సౌండ్ విషయంలో ఎలాంటి ఇష్యూ లేదు. చాలా సాంగ్స్ అని ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అయినా కూడా మనకి ఓవరాల్గా మంచి సౌండ్
సౌండ్ క్వాలిటీ అనేది దీంట్లో ఉండడం జరిగింది. సో ఇది దిస్ ఈజ్ ఏ కంప్లీట్ వాల్యూ ఫర్ మనీ నెక్ బ్యాండ్ అండర్ 1800 ప్రైస్ సెగ్మెంట్ లోపల మనకి ప్లే అవుతుంది. సో ఇవి మ్యాగ్నెటిక్ మనకి బడ్స్లో ప్లే అవుతుంది. సో మ్యాగ్నెట్స్ మనం ఆన్ చేసినట్లయితే ఇక్కడ సాంగ్ అనేది ఆగిపోయింది. సో ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే 13.6 mm డైనమిక్ డ్రైవర్, అదేవిధంగా 30 డెసిబుల్స్ ఏఎన్సి, స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్, 40 అవర్స్ బ్యాటరీ లైఫ్, 5.3 లేటెస్ట్ బ్లూటూత్ రేంజ్, డ్యూయల్ డివైస్ కనెక్షన్, సో IP55 రేటింగ్. సో ఇవన్నీ ఈ 1800 లోపు రావడం జరుగుతుంది. 1800 ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ.